హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయండి. ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారు వేడి వేడిగా అందరూ? ఇక్కడైతే నేను సండే రోజు చికెన్ అయితే వండుతున్నాను. అలాగే పెరుగు పచ్చడి చేద్దామని చెప్పేసి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పెరుగు చాలా ఉందండి, వర్షాకాలం కదా, పెరుగు సరిగా తినకపోతే పెరుగు అంతా మిగిలిపోతుంది. సో దానివల్ల నేను సరేలే పెరుగు చట్నీ చేసేద్దాము, అయిపోతుంది కదా అని చెప్పేసి ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కీర దోసకాయ ముక్కలను అయితే నేను అందులో వేసుకున్నాను. పెసలు కొన్ని నానబెట్టుకున్నాను మొలకలు చేసుకుందాం అని చెప్పేసి. అలాగే అందులో కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తాను నేను. చాట్ మసాలా వేసి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఉప్పు మంచిగా ముక్కలకి పడుతుంది. ఒక గంట ముందు అలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హలో అండి, ఇప్పుడే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాను. చాలా ఏమంటారు, సండే కదా, నాన్ వెజ్ తీసుకొచ్చాము. చికెన్ కర్రీ చేశాను, పెరుగు పచ్చడి చేశాను. ఇంకా పని అంతా అయిపోయింది, పూజ అయిపోయింది. అన్నీ చేసుకొని కొద్దిసేపు ఇలా రిలాక్స్గా కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది. పిల్లలు ఉంటారు కాబట్టి సండే రోజు వాళ్ళకి త్వరగా ఆకలిస్తుంది కదా, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. కూర్చున్నాను, ఇలాగా రిలాక్స్ అవుతున్నాను. మీరు మీ పనులు అయిపోయి ఉన్నాయా? ఏం చేస్తున్నారు మీరు? సాటర్డే నైట్ అయితే నేను గోరింటాకు పెట్టుకున్నాను. అది ఒక 2 అవర్స్ అయితే ఉంచుకొని తీసేసానండి. నాకు ఎప్పుడు చూసినా ఇదే కలర్లో పండుతుందండి, అస్సలు బ్లాక్ కలర్ అనేది రానే రాదు. ఎంత ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ అది కలర్ అయితే దీనికంటే ఎక్కువ రాదు. 2 చేతులకైతే పెట్టుకున్నాను. ఇంకా సండే రోజు ఈవినింగ్ బొరుగులు మిక్చర్ అయితే చేస్తున్నాను. ముందుగా బొరుగులు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇలా పల్చటటుకులు అయితే మంచిగా వేగుతాయి, క్రిస్పీగా అవుతాయి మంచిగా. వీటిని కూడా ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకొని వేయించుకొని అందులోనే కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టి ఆ పోపుని కూడా ఇందులో వేసుకొని మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారము వేసుకొని ఆ బొరుగులన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకోవాలంటే ఆ ఉప్పు కారం అనేది మంచిగా పట్టాలి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే బాగుంటుంది. ఇది కొంచెం తేలిగ్గా జీర్ణం అవుతుంది, అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. మా వారు ఏమేమి కూరగాయలు తెచ్చారు చూద్దాము. బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. గోంగూర, ఇవి దొండకాయలు, ఇంకా వంకాయలు తెచ్చారు, పచ్చిమిర్చి, టమాటో అండ్ క్యాబేజ్. ఇప్పుడు గోంగూరని క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఇవన్నీ సర్దేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి చట్నీ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. ఇక మండే రోజు కోసం అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. స్కూల్ ఉంటుంది, వర్కింగ్ డే కాబట్టి. ఇంకా దోశకి పిండి రుబ్బి పెట్టుకున్నాను, దానికోసం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీని షార్ట్ వీడియో పెట్టాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఈజీ రెసిపీ నానబెట్టాను కదా, వాటిని ఇలా చక్కగా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఇలా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని పెసలన్నీ ఇంట్లో వేసుకున్నాను. ఇంట్లో వేసుకొని చక్కగా ఇలా అంటే ఏమన్నా తడి ఉంటే పోతుంది, పేపర్ పీల్ చేసుకుంటుంది అనమాట. పేపర్ పీల్చి వేసుకుంటుంది టిష్యూ పేపర్. చక్కగా ఇలా మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా మొలకలు తయారైపోతాయి రేపు మధ్యాహ్నం కల్లా. వావ్, పెసర మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో. అందరూ చేసుకోవడం రాదు, చేసుకోవడం కుదరదు అంటూ ఉంటారు కదా, ఎంత ఈజీ అంటే చూడండి అసలు. అబ్బాబాబా ఎంత అందంగా ఉన్నాయో. మీకు కావాలంటే ఫుల్ వీడియో నేను చేస్తాను. నైట్ అయితే నేను ఎక్కువగా ఏదైనా టిఫిన్ లేకపోతే రోటీ అయితే ప్రిఫర్ చేస్తాను డిన్నర్లోకి.
రైస్ అయితే చాలా అంటే చాలా రేర్ అండి, తినను అసలు. నాకు సలాడ్తో తినడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు ఉల్లిపాయ ఇంకా పీస్ కర్రీ అయితే చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఆ కర్రీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నైట్ మాకు రిసెప్షన్ ఉంటే దానికోసం బయలుదేరాను, అక్కడికే వెళ్తున్నాను. మీకు కనుక మా బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.